అర్థం కాకపోతే ఎప్పటికీ మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ రావు. అంటే కష్టమైపోద్ది ఫ్యూచర్‌లో జాబ్ మారాలన్నా. టుడే క్లాస్ అయితే మాత్రం కేర్‌ఫుల్‌గా వినండి. చాలా చాలా ఇంపార్టెంటు. నేను చెప్పేవే చాలా బేసిక్స్ చెప్తానండి. ఇంపార్టెంట్ ఏవైతే అవే చెప్తానన్నమాట. అన్నీ చెప్పను. సో, అందుకే మీరు చెప్పేవి కొంచెం కాన్సంట్రేషన్ ఈరోజైతే ఖచ్చితంగా కాన్సంట్రేషన్ చేసి వినండి. ఫస్ట్ వాట్ ఈజ్ వేరియబుల్ అని చెప్తాను. వాట్ ఈజ్ వేరియబుల్, అలాగే వాట్ ఈజ్ స్ట్రింగ్. ఓకే. నెక్స్ట్ వాట్ ఈజ్ క్లాస్. ఓకే. అలాగే వాట్ ఈజ్ మెథడ్. ఓకే. అండ్ దెన్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే. ఇది జావా అండి, ప్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఏ ప్రోగ్రామింగ్ తీసుకున్నా సరే ఇదే అప్లికేబుల్ అన్నమాట. మీరు జావా అవనే, పైథాన్ అవనే, ఓకే, సి షార్ప్ అవనే, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈరోజు మనం చెప్పుకునేది కంప్లీట్లీ జావా టాపిక్స్. ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ అంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి చేసి వింటే చాలా ఈజీగా ఉంటుందండి ప్రోగ్రామింగ్. చూడండి, ఫస్ట్ వాట్ ఈజ్ వేరియబుల్ చూద్దాం. అసలు వేరియబుల్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం కదా, లేకపోతే మ్యారేజ్కి వెళ్ళినా, జనరల్గా మనం మ్యారేజ్కి వెళ్తాం కదా, ఎవరైనా మన మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తే ఖాళీ చేతులతో వెళ్తామా? ఏదో ఒక గిఫ్ట్ బాక్స్ పట్టుకెళ్తామా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మ్యారేజ్కి వెళ్తే ఏదైనా ఒక గిఫ్ట్ బాక్స్ పట్టుకెళ్తాం, అవునా? అది మన ఆనవాయితీ. అదైతే ఆనవాయితీ కదా గిఫ్ట్ బాక్స్ పట్టుకెళ్ళడం. ఇప్పుడు మనకి గిఫ్ట్ బాక్స్ ఉంటుంది కదా, జనరల్గా గిఫ్ట్ బాక్స్ లోన్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఆల్బమ్ ఏదో ఒకటి ఇద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న బొమ్మ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే. అందులో గిఫ్ట్ బాక్స్లో ఉంటుంది కదా బొమ్మ అనేది స్టోర్ అవుతుంది, అంతే కదా. మన బాక్స్లో పెడతాం, తర్వాత అలా బాక్స్ ఓపెన్ చేస్తే అది ఉంటుంది. ఇక్కడ జనరల్గా ఏంటి, బాక్స్లో స్టోర్ అవుతుంది ఇక్కడ. జనరల్గా ఇక్కడ ఇప్పుడు గిఫ్ట్ బాక్స్ అనేది ఏంటి, ఒక కంటైనర్ అనమాట. బాక్స్ అనేది ఒక కంటైనర్. బాక్స్ అనేది ఏంటి, కంటైనర్ అనమాట, గిఫ్ట్ బాక్స్. ఈ గిఫ్ట్ బాక్స్లో ఏముంటుంది మనకి, గిఫ్ట్ ఉంటుంది. ఆ గిఫ్ట్ ఏదో ఉన్నాయి సరే, ఒక చిన్న డాల్ అవునే, ఓకేనా, లేకపోతే ఏదైనా చిన్న ఎనీథింగ్ ఇస్ ఫైన్, ఏదైనా చిన్న ఏదైనా ఐటమ్ అవునా, ఓకేనా. మనీ కూడా పెడతారు కొంతమంది గిఫ్ట్ బాక్స్లోనా, కొంతమంది మనీ కూడా పెడతారు. ఈ మధ్యన ఏదో మ్యారేజ్లో ఒకళ్ళు ఆనియన్ పెట్టారు, యూట్యూబ్లో వైరల్ అవుతుంది కదా. అంటే మనకి ఇక్కడ బాక్స్ అనేది ఏంటి, కంటైనర్ అనమాట. సో ఇక్కడ బాక్స్ని కంటైనర్ అంటున్నాం కదా, ఈ కంటైనర్ని మనం వేరియబుల్ అంటామండి జనరల్గా. ఈ కంటైనర్ మనం ఏమంటాం అంటే వేరియబుల్ అంటారు. ఎగ్జాంపుల్ రియల్ టైంలో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అని ఉందండి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అని రాశాను. ఇది కేర్ఫుల్గా వినండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అని రాశాను కదా, ఇక్కడ ఎక్స్ అనేది 2ను స్టోర్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎక్స్ అనేది 2ను స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ ఎక్స్ని ఏమంటారంటే వేరియబుల్ అంటారు. ఇక్కడ ఎక్స్ని ఏమంటారంటే వేరియబుల్. ఎక్స్ని ఏమంటారంటే వేరియబుల్. వాట్ ఈజ్ వేరియబుల్ అని ఎవరైనా అడిగితే ఎవరు అడగరు, ఇంటర్వ్యూలో కూడా ఎవరు అడగరు. నో వన్ విల్ ఆస్క్ యూ. బట్ అట్లీస్ట్ వాట్ ఈజ్ వేరియబుల్ అంటే మీకు తెలియాలి. వాట్ ఈజ్ వేరియబుల్ అంటే, వేరియబుల్ అనేది ఏదైనా ఒక దాన్ని స్టోర్ చేస్తుంది. ఆ వేరియబుల్ దేన్నైనా స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వై ఈజ్ ఈక్వల్ టు 121. ఇక్కడ వైని వేరియబుల్ అంటారు. హియర్ వై ఈజ్ వేరియబుల్. ఓకే. ఇక్కడ ఎక్స్ ఈజ్ వేరియబుల్ అనమాట. ఎక్స్ ఈజ్ వేరియబుల్. ఇక్కడ వై ఈజ్ వేరియబుల్. వేరియబుల్ చూడండి, ఇక్కడ వేరియబుల్ ఉంది కదా ఎక్స్ వై అని, దీన్ని ఎలాగైనా రాయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు 12. ఇక్కడ నేమ్ని ఈజ్ ఈక్వల్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ నేమ్ని వేరియబుల్ అంటారు. నేమ్ ఈజ్ వేరియబుల్. ఓకే. ఇక్కడ ఈ నేమ్ అనేది వేరియబుల్ని ఏం స్టోర్ చేస్తుంది, 12. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ దేన్ని స్టోర్ చేస్తుంది, 2. వై అనే వేరియబుల్ దేన్ని స్టోర్ చేస్తుంది, 121. వేరియబుల్ అంటే ఏం లేదండి, వేరియబుల్ ఈజ్ జస్ట్ కంటైనర్. ఓకే. ఇట్ విల్ స్టోర్ ద వాల్యూ. ఇట్ విల్ స్టోర్ ద వాల్యూ. ఓకే. వాట్ ఈజ్ వేరియబుల్ అంటే ఇట్స్ జస్ట్ ఏ కంటైనర్, ఇట్ విల్ స్టోర్ ద వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మన హైవేల మీద వెళ్తుంటే పెద్ద పెద్ద లారీలు వెళ్తూ ఉంటాయి చూసారా, కంటైనర్స్.
దాన్ని కంటైనర్ ఎందుకు అంటున్నాం మనం? దాని లోన ఏదో కార్లు కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఏమైనా గూడ్స్ ఐటమ్స్ కానీ, ఇనుము కానీ ఉంటుంది. అందుకే మనం కంటైనర్ అంటాం. ఇక్కడ మన ప్రోగ్రామింగ్లో కూడా జస్ట్ లైక్ ఏ లారీ ఆ వాల్యూ స్టోర్ చేస్తుంది అనమాట. ఇక్కడ టూ ఉంది చూసారా? ఈ టూని ఎక్స్ స్టోర్ చేస్తుంది అనమాట. ఇక్కడ వై అనేది ఎంత స్టోర్ చేస్తుంది? 121. ఇక్కడ నేమ్ ఏం స్టోర్ చేస్తుంది? 12. అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సురేష్ అని ఇచ్చానండి డబుల్ కొటేషన్లో. ఓకే, మీకు ఏం చెప్పాను ఇక్కడ? లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్. లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని వేరియబుల్ అంటారు. మీరు చిన్నప్పుడు జనరల్గా మనం బీటెక్ చదువుకున్నాం కదా, అంటే 10th క్లాస్ 9th క్లాస్లో జనరల్గా మనకు ఉంటాయి కదా ఇంటీజర్స్ అని. ఇంటీజర్స్ అంటే ఏంటండి? వాట్ ఈజ్ ఇంటీజర్స్ జనరల్గా? ఇంటీజర్స్ అంటే ఏంటంటే 1 2 3 4 5 6 7 అంటే వీటన్నిటిని ఇంటీజర్స్ అంటారు జనరల్గా. అంతే 8 to 9 వీటిని మనం ఇంటీజర్స్ అంటారు. ఆల్ఫాబెటికల్స్ అంటే ఏంటి? ఆల్ఫాబెటికల్స్ అంటే ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఇంటీజర్స్ అంటే 1 2 3 4 5ని ఇంటీజర్స్ అంటారు. ఆల్ఫాబెటికల్స్ అంటే ఏబిసిడి అని అంటాం కదా, వీటిని మనం ఆల్ఫాబెటికల్స్ అంటాం. ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అని ఇచ్చాను కదా, దీన్ని వేరియబుల్ అంటున్నాను. వై ఈజ్ ఈక్వల్ టు 121 ఇచ్చా, వైని వేరియబుల్ అంటున్నాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు 12 అని ఇచ్చా, నేమ్ని వేరియబుల్ అంటున్నా. ఇక్కడ నేను చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సురేష్ అని ఇచ్చా. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఇక్కడ నెంబర్స్ని డిక్లేర్ చేసినప్పుడు, మీరు ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో నెంబర్స్ ఇచ్చినప్పుడు మీరు డబల్ కొటేషన్లో పెట్టక్కర్లేదు మీరు ఎప్పుడైనా సరే. కానీ ఎప్పుడైనా మీరు ఇలా ఇస్తారు చూసారా, ఏదైనా ఇంగ్లీష్లో కల్పిస్తారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్, ఆల్ఫాబెటికల్స్, వాటిని ఖచ్చితంగా డబుల్ కొటేషన్లో పెట్టాలి. ఇలా డబుల్ కొటేషన్లో పెడితే దీన్ని ఏమంటారంటే స్ట్రింగ్ అంటారు. దీన్ని ఏమంటారంటే స్ట్రింగ్. గుర్తుపెట్టుకోండి. మనకి ఎంట్రీలు అడుగుతారన్నమాట, కెన్ యూ టేక్ ఎట్ స్ట్రింగ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బాబు. ఇక్కడ నేమ్ని ఏమంటారంటే అండి, నేమ్ ఈజ్ వేరియబుల్. ఇక్కడ నేమ్ని ఏమంటారంటే వేరియబుల్ అంటారు. ఓకే, అండ్ బాబుని ఏమంటారంటే స్ట్రింగ్ అంటారు. బాబుని స్ట్రింగ్ అంటారు. మీరు ఇక్కడ స్ట్రింగ్ అని ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇస్తే 2ని మన స్ట్రింగ్ అనం. ఎందుకంటే ఇది ఆల్ఫాబెటికల్ కాదు కదా, ఇంటీజర్ వాల్యూ. ఇంటీజర్స్ని ఎప్పుడు మనం స్ట్రింగ్ అనం. కానీ అదే మీరు ఏబిసిడీలో ఏదైనా రాశారనుకో, ఏదైనా సంథింగ్, దాన్ని ఖచ్చితంగా డబుల్ కొటేషన్లో పెట్టాలి. మీకు ఏదైనా ఒక వేరియబుల్ అనేది వాల్యూని డబుల్ కొటేషన్లో స్టోర్ చేసుకుందనుకో, దాన్ని మనం ఏమంటామంటే స్ట్రింగ్ అంటాం. ఏదైనా ఒక వాల్యూ అనేది, ఒక వేరియబుల్ అనేది వాట్ ఈజ్ స్ట్రింగ్ అంటే ఏం చెప్పాలంటే ఎనీ వేరియబుల్ ఈజ్ స్టోరింగ్ వాల్యూ ఇన్ డబల్ కొటేషన్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ అండి. ఏదైనా ఒక వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏదో పిచ్చి ఇచ్చాను చూడండి. సపోజ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే మమత. ఓకే, ఇక్కడ నేమ్ని వేరియబుల్ అంటారు, మమతాని స్ట్రింగ్ అంటారు. ఎందుకు? డబుల్ కొటేషన్లో ఉంది కానీ. అదే మీరు ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు 12 అని ఇచ్చారనుకో, మళ్ళీ మనం దీన్ని స్ట్రింగ్ అన్నాం, ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 సంథింగ్, స్టిల్ అన్లిమిటెడ్ అంటే ఏంటి? ఎనఫ్ నెంబర్స్. ఇక్కడ మనం ఇలా ఇస్తే మనకు డబుల్ కొటేషన్ లేదనుకో, అవి ఇంటీజర్ వాల్యూస్ అనుకో, న్యూమరిక్ నెంబర్స్ అనుకో, మనం ఏమంటాం? ఇంటీజర్ అంటాం. అదే ఏదైనా డబుల్ కొటేషన్లో ఉంటే స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ అంటే ఏంటి, ఇంటీజర్ అంటే ఏంటి? నో వన్ విల్ ఆస్క్ యూ, బట్ ఎనీ వేరియబుల్ స్టోరింగ్ వాల్యూ ఇన్ డబుల్ కొటేషన్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ అండి. గుర్తుపెట్టుకొని, ఎనీ వేరియబుల్ స్టోరింగ్ వాల్యూ ఇన్ డబుల్ కొటేషన్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్. నో వన్ విల్ ఆస్క్ యూ
క్వశ్చన్ అండి, వాట్ ఈజ్ స్ట్రింగ్ అని. అలాగే వాట్ ఈజ్ వేరియబుల్ అని ఎవరు అడగరు. కానీ మీకు తెలియాలి వేరియబుల్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి. ఓకేనా. ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరైతే క్లాస్లో జాయిన్ అయ్యారో మీరు ఒక వేరియబుల్ ఏదైనా ఇప్పుడు నేను చెప్తాను, ఒక వాల్యూ డిక్లేర్ చేస్తాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అని ఇచ్చానండి. ఇక్కడ ఇప్పుడు దీన్ని ఏమంటారండి, ఇంటిజర్ అంటారు. అదే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబీసీ సంథింగ్ ఏదో ఇచ్చాను డబుల్ కొటేషన్లో, దీన్ని ఏమంటారంటే స్ట్రింగ్ అంటారు. ఎప్పుడైనా మీరు మీరు ఈ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్ వాల్యూ తీసుకున్నారు అనుకో, దాన్ని మీరు చెప్పాలన్నమాట ఇంటిజర్ అని, ఇలా చెప్పాలి ఇంట్ అని, ఇలా ఇంట్ అని రాయాలన్నమాట. లేకపోతే ఇది ఇంటిజర్ వాల్యూ కదా. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అని రాశారండి మీరు, 2 అనేది ఇంటిజర్ కదా, అది ఏ టైపు రాయాలి ఇక్కడ. ఇది ఏ టైపు, ఇంటిజర్. ఇదేంటిది, స్ట్రింగ్ కదా, ఇక్కడ మీరు స్ట్రింగ్ అని రాయాలన్నమాట. ఎక్స్ అనే వేరియబుల్ దేన్ని స్టోర్ చేస్తుంది, స్ట్రింగ్ని. స్ట్రింగ్ ఏంటి ఇక్కడ, ఏబిఎస్ లేకపోతే ఏబిసి అనుకోండి. అది ఏ టైప్ ఇక్కడ చెప్పాలన్నమాట మీరు, లేకపోతే ప్రోగ్రామింగ్ అండర్స్టాండింగ్ చేసుకోదు. మీరు జావాలో వేరియబుల్ అంటే ఏంటంటే అండి, వేరియబుల్ అనేది ఒక కంటైనర్ అనమాట. ఇట్ విల్ స్టోర్ ద వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు 121. ఇక్కడ ఎక్స్ని వేరియబుల్ అంటారు, వైని కూడా వేరియబుల్ అంటారు. జనరల్గా మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అని ఉందనుకో, ఇక్కడ ఎక్స్ని వేరియబుల్ అంటారు, 2ని ఇంటిజర్ అంటారు. ఎప్పుడైనా మీరు ఒక వేరియబుల్లో 2ని స్టోర్ చేస్తున్నారు కదా, ఇంటిజర్ వాల్యూస్ని స్టోర్ చేస్తున్నారు అనుకో, దాన్ని పక్కన రాయాలి ఇక్కడ మీరు, అది ఇంటిజర్ అని. లేకపోతే ప్రోగ్రామింగ్ అండర్స్టాండింగ్ చేసుకోదు, జావాకి అర్థం కాదు. మన జావా కదా మన ఇప్పుడు చదువుకుంటుంది, నేర్చుకుంటుంది, జావా అర్థం చేసుకోదు, జావాకి అర్థం కాదు. అందుకే చెప్పాలన్నమాట. కొంతమంది చూడరా, కొంతమంది మన సినిమాలు చూస్తుంటే అరే అడిగి చెప్పండి రా, ఎవరికైనా చూపించండి రా అంటాం కదా, చెప్పాలన్నమాట. జావాకి చెప్పాలి ఏంటి అది ఏ వాల్యూ అని. 2 ఇంటిజర్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, 10th క్లాస్లో చదువుకున్నాం కదా, 10th క్లాస్లోనో 9th క్లాస్లోనో చిన్నప్పుడు చదువుకుంటాం కదండి. కానీ జావాకు తెలియదు, జావాకు చెప్పాలి అదేంటని, ఇంటిజరా స్ట్రింగా అని. ఇలా జావా కన్ఫ్యూజ్ అయిపోద్ది, జావా తెలియదు మాట దానికి. ఇప్పుడు స్ట్రింగ్, ఇక్కడ ఎక్స్ ఏంటి, స్ట్రింగ్ అని ఎందుకు అంటున్నాం, ఇక్కడ మనం ఆల్ఫాబెటికల్ తీసుకున్నాము, దాన్ని డబుల్ కొటేషన్లో పెట్టాం. ఈవెన్ ఇక్కడ మీరు నెంబర్ పెట్టిన స్ట్రింగే, డబుల్ కొటేషన్లో మీరు నెంబర్స్ పెట్టిన స్ట్రింగే అంటారు. ఇప్పుడు దీన్ని కూడా స్ట్రింగే అంటారు, ఎందుకు డబుల్ కొటేషన్లో పెట్టారు. మీరు ఏం పెట్టారని కాదు, ఇక్కడ @ పెట్టారా లేకపోతే ఏబీసీలు పెట్టారా, ఏది పెట్టారా మ్యాటర్ కాదు. మీరు డబల్ కొటేషన్లో ఏది రాసినా సరే స్ట్రింగే అంటారు. మీరు స్ట్రింగ్ రాసినప్పుడు స్ట్రింగ్ అని చెప్పాలి దానికి, జావాకి, లేకపోతే జావా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకేనా. ఇంటిజర్ అంటే ఇంటిజర్ అని చెప్పాలి. ఇప్పుడు మీ మీ ఎవరైనా ఒక 3 పీపుల్ నాకు వర్స్ పెట్టి, ఎవరైనా మీరు ఒక ఇంటిజరు స్ట్రింగ్ చెప్పండి నాకు, ఓకేనా. ఎవరైనా చెప్పండి ఒక వాల్యూ ఏదైనా సంథింగ్. ఇంటీజర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇంటీజర్ అని ఎందుకు తీసుకున్నారు మీరు, ఇంటీజర్ అని ఎందుకు చెప్తున్నారు చెప్పండి. ఎస్ కరెక్ట్, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి, ఇంటీజర్ నెంబర్స్ కాబట్టి. ఇప్పుడు నేను ఇలా రాయొచ్చా, మీరు చెప్పండి. ఇప్పుడు ఇంటీజర్ అని ఇలా రాస్తాను, ఇలా రాయొచ్చా నేను, రాయలే, ఇది రాంగ్, ఇట్ ఈజ్ రాంగ్. ఓకే, జావా అర్థం చేసుకోదు. మీరు ఏమైనా ఇక్కడ స్ట్రింగ్ తీసుకుంటున్నారు, బట్ జావాకి ఇంటీజర్ అంటున్నారు. ఇది స్ట్రింగ్, మీరు జావా అంటున్నారు, జావా కన్ఫ్యూజ్ అయిపోద్ది, ఇట్ ఈజ్ రాంగ్. ఏది కరెక్ట్ తెలుసు ఇక్కడ, ఇది కరెక్ట్. మళ్ళీ స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 225. ఓకే, 225 అన్న డబుల్ కొటేషన్లో ఉంది కదా, ఇది స్ట్రింగే. మీరు డబల్ కొటేషన్లో పెట్టారంటే, ఇక డబుల్ కొటేషన్ ఉంది చూసారా, ఎల్లో కలర్లో పెడతాను చూడండి, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ డబుల్ కొటేషన్ ఉంది చూసారా, దీనిలో ఏది పెట్టినా సరే, అది నెంబర్ అయినా స్పెషల్ క్యారెక్టర్ అయినా బ్లైండ్ స్ట్రింగ్ అండి. మీకు 2 డబుల్ కొటేషన్లు పెట్టారంటే అది స్ట్రింగ్. మీరు ఏమి పెట్టకుండా ఉత్తి నెంబర్ రాశారు కదా, ఇంటీజర్. మీరు ఇంటీజర్ అని రాసేటప్పుడు ఇంటీజర్ అని పెట్టాలి ఖచ్చితంగా. మీరు ఇక్కడ ఎస్ అనేది వేరియబుల్ కదా, ఎస్లో స్టోర్ చేస్తున్నారు ఇంటీజర్ వాల్యూస్ని. స్టోర్ చేసినప్పుడు అది ఏంటి, ఏ టైప్ అని చెప్పాలన్నమాట, వాట్ ఈజ్ దిస్ టైప్, అందుకు. ఓకేనా. ఇంకా ఇప్పుడు బాబు కాకుండా ఇంకెవరైనా చెప్పరా, ఏదైనా సంథింగ్ వేరియబుల్ స్ట్రింగ్, ఎవరైనా ఒకరు చెప్పండి.
లేదు మీరు చెప్తే మీకు అర్థమైతే తప్పు చెప్పినా పర్లేదు. మీకు అర్థమవుతుంది. స్ట్రింగ్. ఓకే. ఓకే. పర్ఫెక్ట్. కరెక్ట్. ఇంటీజర్ ఒకటి చెప్పరా? ఏదైనా ఇంటీజర్ ఎనీథింగ్. ఇంటీజర్ వాల్యూ. 433. ఓకే. మీరు జావాలో అండి ఇలా రాశారు కదా ఒక లైను. లైన్ కింద లైన్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి మొత్తం? 2 లైన్స్ కదా! ఇప్పుడు ఏదైనా లైన్ అయిపోయినప్పుడు జావాలో ఇలా సెమీకోలన్ పెట్టాలి. జావా అది కూడా అర్థం చేసుకోదు. అంటే ఇంకా రాస్తారేమో డౌట్ వచ్చేది జావాకి. అందుకే ఇలాగ సెమీకాలన్ పట్టాలి పక్కన. సెమీకాలన్ ఇలాగ 2 చుక్కలు ఉన్నాయి చూసారా? 2 చుక్కలు. మీరు ప్రతి లైన్‌కి 2 చుక్కలు పెట్టాలి. లేకపోతే జావా కన్‌ఫ్యూజ్ అయిపోద్ది. అది కూడా ఇంపార్టెంటే జావాలో. ఓకేనా? చెప్తా. అది మీకు చెప్తాను. ప్రెజెంట్ అయితే స్ట్రింగ్ అని గుర్తుపెట్టుకోండి. అదేంటో చెప్తాను మీకు. అది మీకు అర్థమైద్ది. ఈ ఈ టాపిక్స్ అని చెప్తే మీకు అర్థమవుతది. ఓ ఓకేనా? ఓకేనండి. బాబు, అర్జున్ కాకుండా ఇంకెవరైనా చెప్తారా? ఇది ఒకటి చెప్పండి, క్లోజ్ చేద్దాం ఇది ఈ టాపిక్. స్ట్రింగ్ డబుల్ కొటేషన్ ఈజ్ ఈక్వల్ టు అనూష. ఓకే. 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 యెస్. చూడండి మీకు ఓకే. సెమీకోలన్ ఓకే. అది మ్యాండేటరీ జావాలో. ఆటోమేటిక్ పెట్టేస్తాం మనం. చూడండి మీకు ఇంటర్వ్యూలో ఏమడుగుతారు తెలుసా ఇంటర్వ్యూయరు? డిక్లేర్ ఏ వన్ స్ట్రింగ్ ఐ యామ్ టేకింగ్ ద ఇంటర్వ్యూ అంటాడు. డిక్లేర్ ఏ వన్ స్ట్రింగ్ ఐ యామ్ టేకింగ్ ద ఇంటర్వ్యూ. ఒక స్ట్రింగ్ని డిక్లేర్ చేయమంటాడు. ఏమని? ఐ యామ్ టేకింగ్ ద ఇంటర్వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిక్లేర్ చేస్తాను చూడండి. స్ట్రింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ యామ్ టేకింగ్ ద ఇంటర్వ్యూ. ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు మీకు. డిక్లేర్ చేయమంటాడు. మీరు అప్పుడు ఇలా రాయాలన్నమాట. అంటే ప్రోగ్రామింగ్ నేను హెల్ప్ చేస్తానండి. బట్ స్టిల్ మీకు తెలియాలి కదా! నేనేం రాశాను అక్కడ. సురేష్ స్ట్రింగ్ రాశాడు, ఏం రాశాడో మీకు తెలియాలి కదండి. అందుకే ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇలా అండి స్ట్రింగ్ని ఇంటీజర్ని డిక్లేర్ చేసేది. జావాలో మనం ఖచ్చితంగా కాలన్ పెట్టాలి ఖచ్చితంగా. ప్రతి లైన్కి కాలన్ పెట్టాలి. లైన్ అయిపోయిందంటే అది జావా కన్ఫ్యూజ్ అయిపోద్ది. మీరు ఇంకా రాస్తారేమని చెప్పి అది ఇంకా చూస్తూ ఉంటుంది. అప్పుడు జావా కన్ఫ్యూజ్ అయిపోయి మనకి ఏమి వర్క్ అవ్వదు అన్నమాట. జావా ఎర్రర్లు వచ్చేస్తాయి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ అండి. మీకు డెఫినేషన్లు ఇంపార్టెంట్ కాదు. మీకు ఏవి ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అనుష, బాబు అలాగే అర్జున్ చెప్పారు కదా! వాట్ ఈజ్ ఇంటీజర్, వాట్ ఈజ్ స్ట్రింగ్ అని అంటే చెప్పారు కదా! అలా మీరు రాయగలగాలన్నమాట రియల్ టైంలో. అక్కడ మీకు మీకు ఇది ఎక్కడైనా కనిపించినా సరే మీకు ఈజీగా అర్థం కావాలన్నమాట. ఓకే. ఇక్కడ ఏ అనేది వేరియబుల్లా? ఓకే. ఇక్కడ ఏ అనేది వేరియబుల్లా? ఇక్కడ అనూష అనేది స్ట్రింగా? ఓకే. అందుకే స్ట్రింగ్ అని పెట్టామా? ఇక్కడ ఏ అనేది ఈ అనూషాని స్టోర్ చేస్తుందా? ఓకే. ఓకే. అని మీకు తెలియాలన్నమాట. ఓకేనా? ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈజ్ క్లాస్ అని చూద్దామండి. మీకు బుక్కిష్ నాలెడ్జ్ చెప్పనండి. మీకు చూడండి మీకు అంతా రియలిస్టిక్గా ఎంత ఉపయోగపడుతుందో అంతే. మీకు పుస్తకాల్లో రాసింది దేనికి పనిచేయదు. ట్రస్ట్ మీ. మీరు పుస్తకాలు గూగుల్లో చదివారనుకో చాట్ జీపీటీలు ఇవన్నీ మీకు ఎప్పటికీ ఆ చాట్ జీపీటీల దగ్గర ఉండిపోతాం మనం. మనకి బీటెక్లు ఇవన్నీ ఉంటాయి. కానీ అవి ఏమైనా ఉపయోగపడతాయో? ఉపయోగపడవు. ఉపయోగపడతాయి. బట్టి కొడితే ఉపయోగపడవు. ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి మనకి ఇంపార్టెంట్. సో అందుకే క్లాస్ అంటే ఇట్ ఇస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ది అని చదువుతారు 100 మంది. అది బుక్కిష్ నాలెడ్జ్. ఎమ్మని ఇంటర్వ్యూ నేను రిజెక్ట్ చేస్తాడు. నువ్వు చెప్పావంటే చాలు. ఇప్పుడు వాట్ ఈజ్ క్లాస్ అని గూగుల్లో కొట్టండి. ఇట్స్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద హౌస్ అంటది. ఆ మొక్క మీరు చెప్పారు ఇంక ఇంటర్వ్యూలో వాడు ఎమ్మన్నే బాబు నమస్తే అని చెప్పి ఇంకా ఇంటర్వ్యూ రిజెక్ట్ చేస్తారు మనల్ని. అలా నువ్వు నేర్చుకోకూడదు అనమాట. ఓకేనా? చూడండి వాట్ ఈజ్ క్లాస్ అండి జావాలో. క్లాస్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా! మన చిన్నప్పుడు స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నామా? అసలు క్లాస్ అని ఎందుకు అంటున్నారండి 10th క్లాస్ని? ఇప్పుడు జనరల్గా 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాసు, 6th క్లాసు అసలు క్లాస్ అని ఎందుకు అంటున్నారు? హాల్ అనొచ్చు కదా! ఇప్పుడు మూవీ థియేటర్లో కూర్చుంటే హాల్ అంటున్నారు. అక్కడ క్లాస్ అని ఎందుకు అంటున్నారు జనరల్గా? స్కూల్లో ఏదైనా రూమ్ ఉంటే ఆ క్లాస్ అని ఎందుకు అంటున్నాం మనం? ఇప్పుడు అదే థియేటర్లో మనం మూవీ చూసాం అనుకో. చెప్పండి. ఆ,
అది కరెక్ట్ అండి. ఇప్పుడు ఏదైనా సపరేట్‌గా డివైడ్ అయి ఉంటాయి కదా! అందుకే క్లాస్ అంటాం. ఓకేనా? అలాగా మనకి జావాలో వాట్ ఈస్ క్లాస్ అంటే ఏం మీనింగ్ ఉండదండి. ఓకే. బట్ హౌ టు డిక్లేర్ ఏ క్లాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ నో హౌ టు డిక్లేర్ క్లాస్. వెరీ ఇంపార్టెంట్ అండి. నీకు ఈ స్ట్రింగు, ఇంటిజరు, వేరియబుల్ అంటే ఏంటి ఇవి నేర్చుకున్నా చాలండి ఆటోమేషన్‌కి. ఇంకో టాపిక్ ఉంటుంది హూప్స్ కాన్సెప్ట్. ఇవి నేర్చుకున్నా ఈజీగా జాబ్ వచ్చేద్దండి. మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరన్నమాట. అంత ఈజీగా జాబ్ వస్తది. కానీ కొంతమంది వినరు. కొంతమంది విన్నా సరే ప్రాక్టీస్ చేయరు. థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. నేను ఎంత చెప్పినా సరే మీరు మర్చిపోతారు. మీరు ఓన్‌గా మీ నోట్ ప్యాడ్‌లో, మీ కంప్యూటర్‌లో రాయాలి. ఆ రోజు ఇంకెప్పటికి మర్చిపోరన్నమాట మీరు. ఇంకా బాగా గుర్తుంటది. ఓకే. మీకిక్కడ హౌ టు డిక్లేర్ ఏ క్లాస్, అలాగే వాట్ ఈజ్ మెథడ్ అని నేర్చుకోక్కర్లేదు. హౌ టు డిక్లేర్ ఏ మెథడ్, హౌ టు డిక్లేర్ మెథడ్ అన్న ఫంక్షన్ అన్న ఒకటే. మెథడ్ అన్న కొంతమంది ఫంక్షన్ అంటారు, కొంతమంది మెథడ్ అంటారు. వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ అని ఎవరు నేర్చుకోకల్లా. హౌ టు డిక్లేర్ ఆబ్జెక్ట్ అది ఇంపార్టెంట్. హౌ టు డిక్లేర్ ఆబ్జెక్ట్. ఓకే. ఇప్పుడు చూద్దాం హౌ టు డిక్లేర్ ఏ క్లాస్ అండి. జనరల్గా జావాలో మనం క్లాస్ని డిక్లేర్ చేయాలంటే CLASS క్లాస్ అని రాసి క్లాస్ పేరు ఇవ్వాలండి. CLASS క్లాస్ అని రాసి క్లాస్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ పేరు ఏమిద్దామంటే 10th క్లాస్, TENT 10th క్లాస్ అని ఇచ్చి ఇలా బ్రాకెట్ పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేయాలండి. క్లాస్ అని ఇచ్చి ఇలా కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి కింద. దీన్ని క్లాస్ అంటారు. ఇలా కూడా ఇస్తారు కొంతమంది. ఇక్కడ క్లాస్ ఏంటంటే 10th అనేది క్లాస్. మీకు జావాలో క్లాస్ ఎవరైనా డిక్లేర్ చేయమన్నారు అనుకో, కెన్ యూ టేక్ ఏ వన్ క్లాస్ అన్నారు అనుకో, క్లాస్ అని రాసి దాని పేరు రాయాలి. ఏదైనా మీ ఇష్టం. ఇప్పుడు ఇంకో క్లాస్ రాస్తాను చూడండి నేను. క్లాస్ కార్ కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. ఇలా పెట్టుకుంటే మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇలా ఓకే. ఇంకో క్లాస్ డిక్లేర్ చేస్తాను. క్లాస్ సురేష్, అన్నీ స్మాలు, క్లాస్లో ఎస్ అనేది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. సురేష్. ఓకే. ఐఎమ్ డిక్లేరింగ్ వన్ మోర్ క్లాస్. మీరు ఎప్పుడైనా క్లాస్ని డిక్లేర్ చేసినప్పుడు జావాలో మీకు ఎవరైనా క్లాస్ డిక్లేర్ చేయమంటే క్లాస్ అని రాసి ఆ క్లాస్లో మనకి ఆ క్లాస్ పేరు ఇవ్వాలి. ఏంటి ఆ క్లాస్ ఏంటి, ఆ క్లాస్ ఏంటని, ఆ క్లాస్ పేరు ఏంటని. ఒక క్లాస్ తీసుకున్నా కార్, ఇంకో క్లాస్ తీసుకున్నా సురేష్, ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నా 10th అని, ఇంకో క్లాస్ తీసుకుంటాను చూడండి క్లాస్ మూవీ థియేటర్. ఓకే. ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నా. ఇది ఇక్కడ ఎలా క్లాస్ని డిక్లేర్ చేయాలండి జావాలో. హౌ టు డిక్లేర్ ఏ క్లాస్, ఇలా డిక్లేర్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు హౌ టు డిక్లేర్ ఏ మెథడ్ చూద్దామండి. మెథడ్ అన్న ఫంక్షన్ అన్న ఒకటే. మనం జావాలో మెథడ్ని డిక్లేర్ చేయాలంటే వైడ్ అనే కీవర్డ్ వాడాలి. VOID వైడ్ అని వాడి ఆ మెథడ్ పేరు మనం రాయాలి. ఆ మెథడ్ ఏంటని. ఇప్పుడు క్లాస్కి ఎలా అయితే పేరు రాసామో ఫర్ ఎగ్జాంపుల్ బాబు అని రాసి బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి కర్లీ బ్రాకెట్లు పెట్టాలి. ఓకే. వైడ్ అని రాసి ఆ మెథడ్ పేరు రాసి ఇలాగ బ్రాకెట్ పెట్టాలి. ఏంటి, ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి మళ్ళీ కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలన్నమాట. ఓకే. మనం క్లాస్కి చేసినట్టు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అని ఉందనుకో, క్లాస్ ఏ అని తీసుకోండి. ఒకటి క్లాస్ అని రాసి ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసా. అదే మీరు మెథడ్కి అయితే వైడ్ అని రాసి మీకు ఎవరైనా మెథడ్ కానీ ఫంక్షన్ కానీ డిక్లేర్ చేయమన్నారు అనుకో, వైడ్ అని రాసి ఆ మెథడ్ పేరు మీ ఇష్టం ఏదైనా ఎనీథింగ్, యూ టేక్ ఎనీథింగ్ అండ్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చెయ్యు. మళ్ళీ కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చెయ్యి. ఓకే. మీరు ఎలా అయినా రాయొచ్చు. ఓకే. ఇలా అయినా ఓకే. బట్ కర్లీ బ్రాకెట్స్ ఇప్పుడు ఇలానే పెట్టుకోండి. ఓకేనా. మధ్యలో మ్యాటర్ రాస్తాం మనం.
మధ్యలో మ్యాటర్ రాస్తాం. అది ఈ మెథడ్ ఏం చేస్తుందని. బాబు ఏం చేస్తున్నాడు? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. బాబు ఏం చేస్తున్నాడంటే, హే ఐ ఆమ్ లిజనింగ్ టు క్లాస్. జావాలో ఎప్పుడైనా మనం రాసినప్పుడు లైను సెమీకాలన్ పెట్టాలి. మీరు డౌట్ రావచ్చు, ఇది కూడా లైన్ కదని. ఇది లైన్ కాదు, ఇది మెథడ్ రాసినప్పుడు, క్లాస్ రాసినప్పుడు పెట్టకూడదు సెమీకాలను. ఇక్కడ పెట్టకూడదు కాలను, ఇలా కాలను ఇలా పెట్టకూడదు. మెథడ్కి కూడా పెట్టకూడదు, ఇలా ఇక్కడ పెట్టకూడదు. కానీ ఇంకెక్కడైనా సరే పెట్టాలి ఖచ్చితంగా. మీకు జావాలో ఇంకెక్కడైనా సరే లైన్ అయిపోయినాక పెట్టాలన్నమాట. ఇక్కడ రాసాను చూసారా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని. ఇది జస్ట్ ఏంటంటే అండి, ప్రింట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీకు చెప్పాలి, ఇప్పుడు మీరు ఏదైనా అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకో, ఇది వాడతారన్నమాట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని. అంటే బాబు ఏం చేస్తున్నాడని కనిపిస్తుంది మీకు, లేకపోతే కనిపించదు అన్నమాట మనకి బయటికి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది జస్ట్ ఫర్ ప్రింటింగ్ ద అవుట్పుట్. అంటే బాబు ఏం చేస్తున్నాడని ప్రింట్ చేయాలని, అంటే ప్రింట్ చేస్తేనే కదా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రింటర్ ఉందండి, మన ఆధార్ కార్డ్ జిరాక్స్కి వెళ్తాం, అక్కడ ప్రింట్ చేస్తేనే కదా ఇంకో కాపీ వస్తుంది. ఆ మిషన్లో పెడితే ప్రింట్ అవుతుందా? మిషన్లో పెడితే ఇంకో ఆధార్ కార్డు కనిపిస్తుందా? ఉన్న ఆధార్ కార్డు పోతుంది, అవునా? ఇప్పుడు మనం జిరాక్స్ షాప్కి వెళ్తామండి, అక్కడ ఒక ప్రింట్ ఇవ్వంటాం. ప్రింట్ అంటే ఏంటి? ప్రింట్ చేయాలి, ఇంకో డూప్లికేట్ తీయబోబు అని అర్థం అన్నమాట. అంటే ఇంకోటి కనిపించడానికి, దానిలాగే ఇంకోటి కనిపించడానికి. ఇదంతా దేనికి ప్రింట్ చేసేది? కనిపించడానికి. ఇంకోటి అంటే అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి. మనం ఏదైనా ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని రాసి ఇలా రాయాలన్నమాట. బాబు ఏం చేస్తాడంటే ఐఎమ్ లిజనింగ్ క్లాస్. ఇక్కడ నేను డబుల్ కొటేషన్ ఎందుకు పెట్టాను తెలుసా? ఇది స్ట్రింగ్ కదా, అందుకు ఎప్పుడైనా స్ట్రింగ్ని రాసేటప్పుడు డబుల్ కొటేషన్లో పెట్టాలన్నమాట జావాలో. నా జావా కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఇవన్నీ మెథడ్స్ అన్నమాట. మీకు మేబీ డౌట్ రావచ్చు, అన్న ఇక్కడ వైడ్ అని పెట్టారు, ఇది కూడా ఇంగ్లీష్లో ఉంది కదా. ఇది వైడ్ కాదు, ఇది మెథడ్. ఇక్కడ బాబు అని రాశారు చూసారా, ఇది ఇక్కడ ఎందుకన్నా డబుల్ కొటేషన్ పెట్టలేదని డౌట్ రావచ్చు మీకు. ఇది మెథడ్. ఇది మెథడ్కి క్లాసెస్కి ఇష్టం. మీరు డబుల్ కొటేషన్లో ఏమీ సెమీకాలన్ పెట్టకూడదు, మిగతా అన్నింటికి పెట్టాలి ఖచ్చితంగా. మీకు అర్థమవుతుంది స్లో. బట్ ఏంటంటే క్లాస్ని ఎలా డిక్లేర్ చేయాలి, అలాగే మెథడ్ని ఎలా డిక్లేర్ చేయాలి చూడండి. ఇంకో మెథడ్ రాస్తాను చూడండి. వైడ్ సురేష్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి, కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి, అయిపోయింది. సురేష్ ఏం చేస్తున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ ఏం చేస్తున్నాడంటే సిస్టమ్ డాట్, అంటే సురేష్ ఏం చేస్తున్నాడో ప్రింట్ చేయాలి నేను. సురేష్ టీచింగ్ అనేది డబుల్ కొటేషన్లో పెట్టాలి, ఎందుకంటే స్ట్రింగ్ కాబట్టి. లైన్ అయిపోయింది కాబట్టి. ఇలా మనం మెథడ్ని డిక్లేర్ చేయాలండి. మనం జావాలో క్లాస్ని అయితే ఇలా డిక్లేర్ చేస్తాము, మెథడ్ని అయితే ఇలా డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు హౌ టు డిక్లేర్ ఆబ్జెక్ట్ చూడండి. హౌ టు డిక్లేర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మీరు ఒక క్లాస్ రాస్తున్నారు కదా, క్లాస్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రాద్దాం. క్లాస్ బాబు అని రాస్తా. ఓకే, ఇక్కడ క్లాస్ ఉంది, క్లాస్ పేరేంటి బాబు. ఈ బాబుకి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే నేను బాబు అని చూసారా, ఇక్కడ క్లాస్ పేరేంటి బాబు. నేను జనరల్గా ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేస్తారంటే, జనరలీ వి డిక్లేర్ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్కి జనరల్లీ వి డిక్లేర్ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్. ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ అనేది క్లాస్కి డిక్లేర్ చేస్తాం. సో ఇక్కడ క్లాస్ ఏంటి బాబు. ఇప్పుడు దీనికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఏంటి తెలుసా, ఎలా క్రియేట్ చేయాలి తెలుసా? ఒకసారి ఉండండి. ఇప్పుడు హౌ టు డిక్లేర్ ఆబ్జెక్ట్, ఓబీజే ఇచ్చి ఈక్వల్ పెట్టి, ఇక్కడ క్లాస్ పేరేంటి బాబు కదా, ఓబీజే ఈక్వల్ న్యూ అని పెట్టి ఆ క్లాస్ పేరు రాయాలి బాబు అని పెట్టి, బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి.
మళ్ళీ ముందు కూడా ఇలా పెట్టాలి బాబు అని. బాబు అని పెట్టి క్లాస్ పేరు పెట్టి వేరియబుల్, ఆ వేరియబుల్ ఏంటి, వేరియబుల్ పేరు ఏదైనా అవ్వచ్చు, మీరు కావాలంటే ఎక్స్ అని ఇవ్వండి. న్యూ అని రాయాలి. న్యూ అని రాసి మళ్ళీ క్లాస్ పేరు రాయాలి. రాసి బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి కాలన్ పెట్టాలి, లాంటి సెమీ కాలన్ పెట్టాలి. ఇలా క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నో వన్ విల్ ఆస్క్ యూ హౌ టు డిక్లేర్ ఏ ఆబ్జెక్ట్, బట్ కెన్ యూ ప్లీజ్ డిక్లేర్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్ అంటారు ఇంటర్వ్యూలో. దే విల్ ఆస్క్ యూ టు, ఎలా అడుగుతారంటే ఇంటర్వ్యూలో కెన్ యూ టేక్ ఏ వన్ క్లాస్ అంటారు. క్లాస్ తీసుకోమన్నప్పుడు తక్కువ తీసుకోవాలి. క్లాస్ అన్ని స్మాలే, క్లాస్ ఏ, ఇక్కడ క్లాస్ ఏ అని తీసుకున్నాను, నేను తీసుకున్నాను. ఇప్పుడు నాకు దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమని అనుకో, ఓబీజే క్లాస్ పేరు అంటే ఇక్కడ ఏ, ఓబీజే ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ కాబట్టి ఓబీజే అని తీసుకున్నా పద్దాక. ఏ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. క్లాస్ నేము ఆ టేపు ఈ టేపు క్లాస్ నేమ్ ఇచ్చి మధ్యలో వేరియబుల్ పేరు ఏదైనా ఇవ్వచ్చు, ఓబీజీ అని కాదు, ఎక్స్ అని ఇవ్వచ్చు, వై అని ఇవ్వచ్చు, లేకపోతే నేమ్ అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు మీ ఇష్టం. కానీ జనరల్గా ఎక్కువ మనం ఓబీజీ అని రాస్తాం ఆబ్జెక్ట్ క్రియేట్ కాబట్టి. ఏ స్పేస్ ఇచ్చి ఓబీజీ అని పెట్టి ఈజ్ ఈక్వల్ పెట్టి న్యూ అని పెట్టాలి. ఈ న్యూ అనేది కీవర్డ్ ఖచ్చితంగా పెట్టాలి అంతే. మీకు ఎవరైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమంటే సింపుల్గా ఇలా క్రియేట్ చేయాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్లాస్ తీసుకున్నాం చూడండి, క్లాస్ సురేష్. ఓకే, ఇప్పుడు సురేష్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తానంటే సురేష్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ అని రాసి సురేష్ చూడండి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. అలాగే ఇంకో క్లాస్ ఇలా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలండి. ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలో మీకు తెలుస్తుంది, మీకు చూపిస్తాను చూడండి ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకుందాం, మీకు రియల్ టైంలో చూపిస్తాను ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలో. రియల్ టైంలో ప్రాక్టీస్ చేద్దాం ఒకసారి. మీరు రియల్ టైంలో ప్రాక్టీస్ చేయాలంటే జావా ఆన్లైన్ కంపైలర్ అని కొట్టండి. జావా ఆన్లైన్ కంపైలర్ అని కొట్టండి. మీరు జావా ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయాలంటే జావా ఆన్లైన్ కంపైలర్ అని కొట్టండి. కొట్టినాక ఫస్ట్ ఆప్షన్ కొట్టండి. ఓకే, ఇప్పుడు చూడండి మీకు ఇలా ఓపెన్ అవుద్ది. ఇదంతా కింద తీసేద్దాం, ఇదంతా తర్వాత ఒక క్లాస్ రాద్దాం చూడండి. ఇదంతా కిందకి తోసేద్దాం. ఇప్పుడు ఒక క్లాస్ రాద్దాం చూడండి. ఒక క్లాస్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ కార్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ పేరు ఏంటంటే కార్. ఓకేనా, జావాలో ఇలా రాస్తాం క్లాస్ అంతే కదా. ఇప్పుడు మనం జనరల్గా అండి క్లాస్లో మెథడ్స్ రాస్తాం. మనం జనరల్గా మెథడ్స్ ఎలా డిక్లేర్ చేస్తామని చెప్పాను మీకు. మనం ఎక్కువగా క్లాస్లో రాస్తాం మెథడ్స్. మనం మెథడ్స్ని ఎలా డిక్లేర్ చేస్తామని చెప్పాను మీకు. ఇట్ ఈస్ 1 సెకండ్ అండి. ఇలా వైడ్ అని పెట్టి మెథడ్ పేరు రాస్తాం కదా, ఇక్కడ రాద్దాం. ఓకేనా, ఇప్పుడు క్లాస్లోన జనరల్గా మెథడ్స్ రాస్తారు ఎక్కువ. ఇక్కడ క్లాస్లోన మెథడ్స్ రాద్దాం. వైడ్ మెథడ్ పేరు ఏంటంటే ఇంజిన్ అని రాద్దాం. ఇంజిన్ అని రాసి ఇలా పెట్టి మెథడ్ని క్లోజ్ చేసి బ్రాకెట్ కొట్టాలి. బ్రాకెట్ అదే ఇచ్చేస్తుంది చూసి ఒక బ్రాకెట్ పెడితే. ఇప్పుడు ఇంజిన్ ఏం చేస్తుందంటే ప్రింట్ చేద్దాం. ఇంజిన్ పవర్ ఎంతో, మై పవర్ ఈజ్ 100 watts. లైన్ అయిపోయినాక కొన్ని పెట్టండి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంజిన్ ఎంత కెపాసిటీ అని తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు. ఇక్కడ క్లాస్ ఉంది, కార్ ఉంది, ఈ కారు యొక్క ఇంజిన్ ఉంది కదా, ఈ ఇంజిన్ కెపాసిటీ మీరు చూడాలనుకుంటున్నారు. ఇక్కడ అవుట్పుట్ అని ఉంది సార్, ఇందులో చూడాలనుకుంటున్నారు. జనరల్గా చూడాలనుకుంటే మీరు ఇంజిన్ కాల్ చేశారనుకో, బయట ఇంజిన్ అని రాశారనుకో, ఇంజిన్ అని ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇక్కడ రన్ అని చూసారు, రన్ చేస్తున్నాను. నాకు మై పవర్ ఈజ్ 100 watts అని రావాలి. చూడండి ఎర్ర వస్తుంది, ఏమీ రావట్లేదు. ఇక్కడ రాయకూడదు, సారీ. ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ కాల్ చేస్తారు. ఒకసారి కాల్ చేస్తారు. మనం క్లాస్ రాసాము, మెథడ్ రాసాము. ఇప్పుడు నా ఇంజిన్ పవర్ అంతా చూడాలి. ఇప్పుడు నా కార్ ఇంజిన్ పవర్ రాయాలంటే ఇక్కడ కింద రాయాలి, ఇంజిన్లో రాయాలి. ఇంజిన్ అని పిలుస్తున్నాను చూడండి, ఇంజిన్ కాల్ చేస్తున్నాను మెథడ్ని. ఇప్పుడు నాకు
చూడండి రావట్లేదు, కెనాట్ ఫైండ్ సింబల్ అంటుంది. అది మీరు ఏదైనా క్లాసులో మెథడ్ ఉందనుకో, ఆ మెథడ్ని మీరు అంటే ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలో చెప్తున్నాను ఇప్పుడు. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. ఏమని? క్లాస్ పేరు వేరు ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అని పెట్టి మళ్ళీ క్లాస్ పేరు పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. బట్ వై వీఆర్ డిక్లేరింగ్ ఆబ్జెక్ట్ అంటే ఎందుకు చెప్తున్నాను అనమాట. వై వీఆర్ డిక్లేర్ ఇప్పుడు ఏదైనా క్లాస్లో మెథడ్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్ అనే క్లాసులు ఉంది. ఈ కార్లో నాకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఇంజిన్, ఒకటి మైక్ సెట్. మైక్ సెట్ ఉందా లేదని నా కార్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ హే మై మైక్ ఈజ్ వర్కింగ్. ఇప్పుడు మీరు ఈ అవుట్పుట్లు చూడాలనుకుంటున్నారు. ఒక క్లాస్లో ఇప్పుడు ఒక కార్లో ఇంజిన్ పవర్ ఎంత, మైక్ సెట్ పనిచేస్తుందో లేదో చూడాలనుకుంటున్నారు. మీరు చూడాలనుకుంటున్నారు అవుట్పుట్. అంటే మీరు ఏదైనా ఒక క్లాసులో మెథడ్స్ ఉన్నప్పుడు ఆ మెథడ్స్ని మీరు కాల్ చేయాలంటే జనరల్గా ఇక్కడ మీరు పిలిస్తే రావట్లేదు. చూడండి ఇక్కడ మెథడ్ పేరేంటి? ఇంజిన్. ఇక్కడ మెథడ్ పేరేంటి? మైక్ సెట్. నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఇంజిన్ అని ఇంజిన్ అని రాశాను. అలాగే మైక్ సెట్ అని రాశాను. ఇప్పుడు నేను రన్ చేస్తాను. నాకు రెండు ఏం చేస్తున్నాయో చూపించాలి. అయ్యో చూపించలేదు, చూసారు ఎర్రర్స్ వస్తున్నాయి. ఎప్పుడైనా మీకు ఒక క్లాస్లో మెథడ్స్ ఉంటే ఆ మెథడ్స్ ఏం చేస్తున్నాయని మీరు చూడాలనుకుంటే ఫస్ట్ ఆ క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలండి. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. కార్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ డాట్ కార్ అండి. ఇలా రాయాలండి. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి క్లాస్కి. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది చూసారా, ఈ ఆబ్జెక్ట్ వేరియబుల్, ఈ ఆబ్జెక్ట్ డాట్ ఓబీజే డాట్ ఇంజిన్ ఓబీజే డాట్ మైక్ సెట్. ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు రన్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. సంథింగ్ ఏదో స్పెల్లింగ్ తప్పు రాశాను. ఓబీసీ ఎంఐసిఎస్సిటి. ఒకసారి అండి చెప్పండి ఏదో అడుగుతున్నారు డౌట్. ఇది ఇది మర్చిపోండి. ఈ లైన్లు మర్చిపోండి, లేవనుకోండి ఇక్కడ. ఓకేనా? ఇది జస్ట్ ఇది అంతే. ఆన్లైన్లో రాసినప్పుడు ఇవి ఉంటాయి, ఇవి మర్చిపోండి ఎందుకో. ఓకేనా? ఈ లైన్లు మర్చిపోండి, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. పైది గుర్తుపెట్టుకోండి. ఒక క్లాస్ ఎలా రాయాలి, ఒక మెథడ్ ఎలా రాయాలి, ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇలా రాయాలి. ఆ క్లాస్లో ఉన్న మెథడ్ని మీరు పిలవాలంటే ఆ ఆబ్జెక్ట్ అంటే వేరియబుల్ డాట్ ఇంజిన్. ఇక్కడ చూడండి వచ్చింది. ఇప్పుడు రన్ చేస్తే, నేను ఇప్పుడు రన్ కొడితే వచ్చింది చూడండి. ఇప్పుడు మై పవర్ 100 వాట్స్, మై మైక్ ఈజ్ వర్కింగ్. అదే మీరు ఒకటి చూడాలనుకుంటే ఒకటి చాలు, ఆ మెథడ్ని కాల్ చేయండి ఏదైతే ఉందో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ మీకు అర్థమైతే యూ విల్ డూ ద వండర్స్ ఇన్ ఆటోమేషన్ ఈజీగా ఎక్కేద్ది మీ మైండ్కి. మీరు జావాలో క్లాస్ని డిక్లేర్ చేయాలంటే క్లాస్ అని పెట్టి ఆ క్లాస్ పేరు రాసినాక జనరల్గా దాని లోన్ మెథడ్స్ రాస్తాం. మన మెథడ్ని ఎలా డిక్లేర్ చేయాలో చూసాం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మెథడ్స్ అనేవి క్లాస్ లోన్ రాస్తాం. ఎప్పుడైనా మన మెథడ్స్ని క్లాస్లో రాశాక వాటిని మనం బయటికి కాల్అవుట్ చేయాలంటే, అంటే వాటిని బయట అందులో ఏం జరుగుతుందో చూడాలనుకుంటే, ఈ మెథడ్లో ఏం జరుగుతుంది? మై పవర్ 100 వాట్స్ అని ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది? మై మైక్ ఈజ్ వర్కింగ్ అని ఉంది ఈ మెథడ్లో. ఇప్పుడు ఈ మెథడ్లో ఏం జరుగుతుందో మీరు చూడాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ మైక్ సెట్, అదే ఆబ్జెక్ట్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నారండి. వైడ్ యాడింగ్ 2 నెంబర్స్ అనుకుందాం. ఇలా పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, 2+2. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ పిలుస్తాను. ఈ మెథడ్ అనేది ఎందులో ఉంది? ఆ క్లాస్లో ఉంది, కార్లోనే ఉంది. ఓబీజే డాట్ యాడింగ్. చూడండి రన్ చేస్తున్నాను. చూసారా 4 వచ్చింది. 2+2 4. ఈ మెథడ్ ఏం చేస్తుంది? 2 నెంబర్స్ని యాడ్ చేస్తుంది. ఓకేనా?
మనం క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో మళ్ళీ చూపిస్తాం చూడండి. బాబు ఏమడిగారంటే డౌటు, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఎలానా రాయాలా అంటే జనరల్గా ఏంటంటే ఇది ఆన్లైన్ కంపైలర్ కదండి, ఇవి జస్ట్ ఉంటాయి అంతే. ఓకేనా, వీటి గురించి నేర్చుకోమాకండి, వీటి గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా డెవలపర్ వర్క్, డెవలపర్ నాలెడ్జ్ ఇదంతా. డెవలపర్ కూడా కాదు, బియాండ్ దట్. డెవలపర్ కూడా తెలియదు ఇవి ఎందుకని. ఓకే, మనం ఒక క్లాస్ని ఎలా రాయాలి, ఆ క్లాస్లోనే మెథడ్స్ అన్నా ఫంక్షన్స్ అన్నా ఒకటే. ఆ క్లాస్లో మనకి మెథడ్స్ ఉంటే ఆ మెథడ్స్ని ఎలా కాల్ చేయాలి, బయటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మళ్ళీ క్రియేట్ చేస్తాను చూడండి నేను ఆబ్జెక్టు, కార్ డాట్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ కార్. ఓకే, మీకు ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను మీకు. కార్ అని ఎందుకు పెట్టాను ఇక్కడ, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాడు, ఆ క్లాస్ పేరు, ఇక్కడ క్లాస్ ఉంది చూసారా, క్లాస్ పేరు, ఇది వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అని పెట్టాలి కీవర్డ్ కంపల్సరీ. మళ్ళీ క్లాస్ పేరు పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇలా మనం క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామండి. అలాగే మనకి ఇంకోటి లాస్ట్ చెప్తాను, వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్ అని. వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్ వద్దులేండి, కన్స్ట్రక్టర్ ఈసారి ఎప్పుడైనా చూద్దాం, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి వాట్ ఈజ్ అని. సో ట్రై టు రిమెంబర్ అండి, మళ్ళీ చాలా మళ్ళీ చెప్తాను. ఇదొక టాపిక్ కూడా క్లోజ్ చేద్దాం, టైం లేదు కానీ. వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్ అండి. జనరల్గా కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే అండి, కన్స్ట్రక్టర్ ఏం లేదు, మన కన్స్ట్రక్టర్ని డిక్లేర్ చేయాలంటే క్లాస్ అని చూసారా, క్లాస్లో అని డిక్లేర్ చేస్తాం. కన్స్ట్రక్టర్ ఇప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ క్లాస్ పేరేంటి, కారు కదా, కన్స్ట్రక్టర్ పేరు కూడా కార్ అని పెట్టాలి. కార్ అని పెట్టి ఇలా షేడ్ పెట్టి ఇలా పెట్టాలన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే కన్స్ట్రక్టర్ అంటారు. క్లాస్లోనే క్లాస్ పేరుతో రాసి బ్రాకెట్ ఇలా పెట్టి క్లోజ్ చేసి ఇలా చేస్తే దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు. మీకు ఎందుకు చెప్తానంటే ఇది మేము వాడతాం అన్నమాట మనం, అంటే మీకు కనిపిస్తుంది పద్దాక. మీరు ఇది మీరు ఎందుకు తెలుసుకోకపోయినా పర్లేదు, మీకు అక్కడ కోడ్ చూసినప్పుడు ఆహా క్లాస్ పేరు ఇక్కడ లోన్ ఉన్న ఇలా ఉంది కదా, అంటే మెథడ్కి మనం వైడ్ అని డిక్లేర్ చేస్తాం చూడండి. ప్రతి దగ్గర మనం మెథడ్ రాసినప్పుడు వైడ్ అని ఇస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా మనం క్లాస్ కింద క్లాస్ పేరుతో మనం రాస్తే దాన్ని కన్స్ట్రక్టర్ అంటారు. అది ఎందుకు ఏంటి చెప్తాను, బట్ ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి ఎలా మనం చెయ్యాలి ఏంటి అని. డౌట్స్ అడుగుతారండి. అవి చెప్తామండి, అవి అంత డెప్త్ వద్దు, మీరు ఆటోమేషన్ టెస్టరే కదా, అంత డెప్త్ ఒకసారి నేర్చుకోవద్దు. ఓకేనా, ఓకేనండి. చూడండి మర్చిపోమాకండి, మీకు ఇంటర్వ్యూలు అడుగుతారన్నమాట వాట్ ఈజ్, ఇది మీకు ఇంటర్వ్యూలు అడిగినా అడగపోయినా కన్స్ట్రక్టర్ అంటే గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు ఏంటి, క్లాస్ పేరుతో డిక్లేర్ చేస్తాం కన్స్ట్రక్టర్ని. మీకు ఇంటర్వ్యూలు అడిగినా అదే చెప్పండి, వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్ అంటే కన్స్ట్రక్టర్ విల్ బి రిటైన్ విత్ ద క్లాస్ నేమ్ ఇన్సైడ్ ద క్లాస్. కన్స్ట్రక్టర్ విల్ బి రిటైన్ ఇన్సైడ్ ద క్లాస్ విత్ క్లాస్ నేమ్. ఓకే, అట్లీస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి ఈ డెఫినేషన్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, మెథడ్ మీకు ఆల్రెడీ తెలుసుగా. మీకు ఇంటర్వ్యూలు అడుగుతారండి వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్ అని, నేను చెప్పింది చెప్పండి. వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్ అంటే కన్స్ట్రక్టర్ విల్ బి రిటైన్ విత్ ద క్లాస్ నేమ్ ఇన్సైడ్ ద క్లాస్. ఓకే, ఎందుకు ఏంటి మీకు అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఈ చెప్పిన వీటిలో ఏమైనా డౌట్స్ అడిగితే అడగండి. అలా ఏదైనా బ్రాకెట్ల గురించి మీకు అర్థం కాకపోయినా ఏదైనా అడగండి, చెప్తాను.